చినిగిన చొక్కా ఆయన తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి కవి వీరేశలింగం అన్నారు. మరి అట్లాంటి మంచి పుస్తకాల మేళ, పుస్తకాల సదస్సు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా హైదరాబాద్లో మనకు బుక్ ఫేర్ అనేది కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటిది ఈ సంవత్సరం 38వ బుక్ ఫేర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియంలో ఏ విధంగానైతే ఏర్పాట్లు జరగబోతున్నాయో అదేవిధంగా ఈ సంవత్సరంకి సంబంధించి కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కసారి కూడా మనం స్టాల్స్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్టాల్స్కి సంబంధించి బుక్స్ ఏవైతే పెడుతూ ఉంటారో వాటికి సంబంధించి కూడా బుక్ షెల్ఫ్స్ కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే ఒక 80% కూడా పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపే మనకు ఘనంగా ఈ 38వ బుక్ ఫేర్ అనేది, హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది కూడా ప్రారంభం కాబోతోంది. అందుకు అనుగుణంగా కూడా మనకైతే వర్క్స్ అనేది కూడా కంటిన్యూగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది ఈ బుక్ ఫేర్కి విజిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరింత ప్రతి ఏటా రష్ పెరుగుతూనే వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా రష్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం గాను బుక్ ఫేర్కి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దాదాపు ఈ బుక్ ఫేర్లో ఈ సంవత్సరం ఎన్ని లక్షల మంది వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంది, వచ్చే జనాల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, గత సంవత్సరం జరిగిన ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం ఉండకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అతిపెద్ద బుక్ ఫేర్ అనేది కూడా ఎప్పుడు మన హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున బుక్ ఫేర్ నిర్వహించడానికి కూడా ఇప్పటికే ఇటు ప్రెస్ మీట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు బుక్ ఫేర్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం గాను బుక్ ఫేర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అందుకు అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, ముఖ్యంగా బుక్ ఫేర్ అనగా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్ కూడా ఎక్కువగా వచ్చి పుస్తక పఠనం అనేది కూడా చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఈసారి బుక్ ఫేర్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్? ఈ 38వ బుక్ ఫేర్కి సంబంధించి దాదాపుగా మా అంచనా ఒక 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. 15 లక్షల మంది ఈ బుక్ ఫేర్ని సందర్శిస్తారు కాబట్టి వారికి తగినట్టుగా ఈసారి మన బుక్ ఫేర్కి సంబంధించిన స్టాల్ డిజైన్ కూడా మార్పు చేసాం. ఎంతమంది రోజు 50,000 నుంచి 1,00,000 మంది వచ్చినా సరే ఇందులో ఫ్రీగా తిరగడానికి, వాళ్ళ పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని పోవడానికి విధంగా ఏర్పాట్లు చేసాము. అదే కాకుండా ఫుడ్ స్టాల్స్, నోరూరించే ఫుడ్ స్టాల్స్ కూడా ఆపోజిట్లో, బుక్ ఫేర్ ఆపోజిట్లో ఏర్పాటు చేసాము. చిన్నపిల్లల స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడం కోసం వాళ్ళకి సపరేట్ ఒక ఆట స్థలం కూడా లోపల ఏర్పాటు చేస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ పీపుల్ వాళ్ళు సెల్ఫీ దిగడం కోసం సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేస్తున్నాం. చార్మినార్ మీద ఒక పుస్తకాన్ని పట్టుకొని చూపించే సెల్ఫీ పాయింట్ని కూడా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. చాలా ఆకర్షణీయంగా ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా ఈసారి ఈ 38వ బుక్ ఫేర్కి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రేపు సాయంత్రం ప్రారంభానికి సిద్ధంగా చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బుక్ ఫేర్కి వచ్చేసరికి కూడా టైమింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు గత సంవత్సరం ఎన్ని లక్షల మంది వచ్చి విజిట్ చేశారు, ఇక ఈ సంవత్సరం గాను ఎన్ని స్టాల్స్ ఉండబోతా ఉన్నాయి సార్, పెరిగాయా ఏమైనా? ఈసారి స్టాల్స్ గత సంవత్సరం కంటే చాలా పెరిగాయండి. పెరిగాయంటే అప్లై చేసిన వాళ్ళు 500 మంది చేశారు. కానీ స్క్రూటినీ చేసి దాదాపుగా 368 స్టాల్స్కి కుదించాం. ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ పెడితే ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అందులోని సెకండ్ హ్యాండ్ స్టాల్స్ ఏవైతే పైరసీ సెకండ్ హ్యాండ్ అనుకున్నాం వాటన్నిటిని తగ్గించాం ఈసారి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఒరిజినల్ పబ్లిషర్స్, బుక్ సెల్లర్స్ మాత్రమే ఈ 38వ బుక్ ఫేర్లో వస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. ఒక స్టాలు వాళ్ళ పుస్తకాలు పట్టుకొని వస్తే సరిపోతుంది. వాళ్ళకు కావాల్సిన ప్రతి ఏర్పాటు అంటే వాళ్ళ టేబుల్, చైరు, లైటింగు, తర్వాత వాళ్ళకు కరెంటు కానీ లేకపోతే వాళ్ళకు కావాల్సిన ర్యాకులు కానీ మేము ఏర్పాటు చేస్తున్నాము. 368 స్టాళ్ళకు సంబంధించి సాయంత్రానికి మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. వారందరూ కూడా ఈ సాయంత్రానికి పుస్తకాలు తీసుకొచ్చి పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గత సంవత్సరం సంబంధించి 12 లక్షల మంది వచ్చారు. ఈ 12 లక్షల మందిలో 3.5 లక్షల మంది యూతే వచ్చారు. పర్టికులర్గా ఫస్ట్ టైము మాకు చాలా చాలా సంతోషకరమైన వార్త. ఎక్కువ మందిని మేము అడిగాం
మీరేంటి పుస్తకాల వైపు వస్తున్నారు అంటే, పుస్తకం అనేది మూలం. ఇది మాకు సోషల్ మీడియాలోనో గూగుల్లోనో సెర్చ్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి అప్పటికప్పుడు. కానీ పుస్తకం రిఫరెన్స్ చేసుకోవడానికి, ఎప్పుడు చదువుకోవడానికి, ఏ డౌట్ వచ్చినా దాంట్లో చూసుకోవడానికి పుస్తకాలు అవసరం సార్, మేము దానికోసం వచ్చాం బుక్ ఫేర్కి అని చెప్పేసి అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఐటీ సెక్టార్ ఉందో మన హైదరాబాద్లో, ఆ ఏరియాలోనే ఎక్కువ పబ్లిసిటీ చేసి వాళ్ళు వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసాము, వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. కవి యాకూబ్ గారు, అదేవిధంగా బుక్ ఫేర్కి సంబంధించిన అధ్యక్షులు ఉంటారు. ఒకసారి వారితో మాట్లాడతాం. సార్, ప్రతి సంవత్సరం బుక్ ఫేర్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం పుస్తకాలు చదివే వారి సంఖ్య కూడా ఈ బుక్ ఫేర్ కారణంగానే చెప్పుకోవచ్చు, పెరుగుతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ సంవత్సరం కావచ్చు బుక్ ఫేర్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు పుస్తక పఠనాన్ని పెంచే విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? అమ్మ, మీరన్నది 100% నిజం. నానాటికి బుక్ ఫేర్కి, పుస్తకాల పండుగకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది, అది నిజం. తర్వాత ఇంకొకటి గమనించాలి, పబ్లిషర్స్ సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా యంగ్ పబ్లిషర్స్ రంగంలోకి వస్తున్నారు. యంగ్ పబ్లిషర్స్ రావడము, యువ రచయితలు పెరగడము, యువ కవులు పెరగడము ఈ మధ్య ఉన్నటువంటి మనం గమనిస్తే అది గ్లేరింగ్గా కనిపించే అంశం. పుస్తకాలని చదవాలి అనేది మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలోనే అంతా అయిపోయింది, ఇక పుస్తకాల వైపుకి ఎందుకు రావలేదంటే అటువంటి మాటే వస్తే వెస్ట్రన్ కంట్రీస్లో మనకంటే ముందు ఈ సోషల్ మీడియాలు ఉన్నవి, కానీ అక్కడ ఇంకా పుస్తకాలు అది తగ్గలేదు, అక్కడ పెరుగుతూ ఉన్నది. మన దగ్గర కూడా అంతే, పుస్తకాల వైపుకి వస్తున్నారు. ఇక పుస్తకాల వైపుకు రావడము, పుస్తకాలు పబ్లిష్ చేసుకున్న తర్వాత వాటిని ప్రచారం చేసుకోవడం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి విషయం. ఇక మీరు అన్నట్టు మేము తీసుకుంటున్న విషయాలు మీరు చూశారు. ఇక్కడ 2 వేదికలు, ఆ 2 వేదికల్లో ఒక దగ్గర పుస్తక స్ఫూర్తి గురించి మాట్లాడడానికి సెషన్స్, ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళు పుస్తకానికి సంబంధించిన సందేశాలు, దాని ప్రాధాన్యత గురించి చెప్పేటువంటి సెషన్స్, అలాగే పుస్తకావిష్కరణల కోసము దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి, పుస్తకావిష్కరణలు ఎక్కువ ఈ వేదికల మీద జరగాలి అని రోజుకి 6 స్లాట్స్లో దానికి ఒక వేదికనే నిర్మించాం. దానికి కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదిక అని పేరు పెట్టాం. ఇక్కడ ప్రధాన వేదిక మీద మీకు 2 గంటల నుంచి 5 గంటల వరకు బాలోత్సవ కార్యక్రమాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత 6 నుంచి 7 వరకు పుస్తకము ప్రముఖుల సందేశాలు, 7 నుంచి 8, 8 నుంచి 9 2 సెషన్లో పుస్తక స్ఫూర్తి. లాస్ట్ ఇయర్ చాలామందిని మనం ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఆహ్వానించి మాట్లాడించాం. ఆసారి రాని వాళ్ళని ఈసారి ఇంకా వాళ్ళని ఈ వేదికకు తీసుకురాబోతున్నాం. అట్లా మొత్తం మీద ఇది అకామిడేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్స్ పెట్టాం. వచ్చిన వాళ్ళు ఈ పుస్తకాలతో గడపడము, మిత్రులతో కలపడము, పుస్తకం మాధ్యమంగా జరపడము అవసరము, ఈ సమాజానికి అవసరము. పుస్తకం అనేది వెలుగు. పుస్తకం అనే వెలుగు ఎంత దూరం ప్రయాణిస్తుందో, ఎక్కడెక్కడైతే వెళుతుందో అక్కడ సమాజం వెలుగుతుంది. ఇది చారిత్రక సత్యము. పుస్తకం వెళితే దాని వెంట జ్ఞానం వెళుతుంది, ఆ జ్ఞానం వెళితే ఆ సమాజం గొప్పగా వెలుగుల్ని విరజిమ్ముతుంది. ఆ పని కోసము మనం బోళ్ళన్ని పండుగలు చూస్తాం, పతంగుల పండుగ లేకపోతే ఇంకేదో పండుగ, ఇది డిఫరెంట్. అందరికీ కావలసిన పండుగ అది పుస్తకాల పండుగ. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఇటు ఫుడ్ స్టాల్స్ కావచ్చు, దాంతోపాటు చాలా విధాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే చిన్న ఆటుపోట్లని చెప్పుకోవచ్చు, ఎక్కువగా రష్ అవ్వడం కావచ్చు, ఈ వాటర్కి సంబంధించి కావచ్చు, వాష్రూమ్స్ దగ్గర కావచ్చు, అక్కడక్కడ చిన్న ఇబ్బందులు, పెద్దగా అని చెప్పలేము, చిన్న ఇబ్బందులైనా కూడా ప్రజలు ఎదుర్కొన్నారు. సో ఈసారి అలాంటివి అవ్వకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్? మొత్తం ఆ ఫీడ్బ్యాక్ అంతా మా దగ్గరకు వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఈసారి మీరు అంటున్నటువంటి టాయిలెట్స్, వాష్రూమ్స్కి సంబంధించి 2 వైపులా ఏర్పాటు చేశాం. తర్వాత ఫుడ్ కోర్ట్స్ దగ్గర కూడా మొబైల్ వాష్రూమ్ని ఏర్పాటు చేశాం. అట్లానే
పిల్లల కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఆడుకోవడం కోసం పిల్లల ఆట చేసాం. అట్లానే అసలు పుస్తక స్ఫూర్తి అనేటువంటి ఒక పైలాన్ని ఏర్పాటు చేసి దీంట్లో పెట్టబోతున్నాం. సో వాటర్కు సంబంధించి కూడా పోయినసారి మాకు వచ్చినటితో ఈసారి ఏవేవైతే మన దృష్టికి వచ్చాయో వాటిని మనం ఈసారి ఎక్కువగా రాకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ డెవలప్ అవుతూ వెళ్ళాలి. అట్లా రెక్టిఫై చేసుకుంటూ డెవలప్ అయ్యేటువంటి దిశలోనే ప్రయాణిస్తున్నాం. దానికోసం ఏర్పాటు చూస్తున్నాం. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లకు సంబంధించి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒక్కసారి కూడా మనం కూడా చూద్దాము. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు కూడా ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోలిస్తే స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దాదాపు చాలా వరకు కూడా స్టాల్స్కి సంబంధించి అప్లికేషన్ వచ్చాయని కూడా చెప్పారు. ఇక 365 మెయిన్ స్టాల్స్ వచ్చాయి కూడా బుక్ స్టాల్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక మిగతా స్టాల్స్ వచ్చేసరికి కూడా గవర్నమెంట్కి సంబంధించి స్టాల్స్ కూడా ఈసారి ఉండబోతున్నాయని చెప్పారు. ప్రత్యేకంగా ప్రాంగణాలు కూడా ఉండబోతున్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రాంగణాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఇటు ఒకవైపు మనకు బుక్స్ స్టాల్స్కి సంబంధించి బుక్ సేల్స్ సంబంధించి రద్దీగా కొనసాగుతూ ఉంటే మరొక సైడ్ కూడా మనకు సభలు కూడా ఏర్పాటు చేసి మంచి మంచి పుస్తకాల గురించి కావచ్చు, పుస్తక పఠనాన్ని కావచ్చు, ఏ విధంగా పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నది. ఇక ప్రాంగణాలు వేదికకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం ఒకటి, అదేవిధంగా సృజనకారిణి అనిశెట్టి రజిత ప్రధాన వేదిక కూడా ఒకటి ఉండబోతోంది. ఇక పుస్తక ఆవిష్కరణ, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు రోజుకు ఎన్నో పుస్తకాల ఆవిష్కరణ, కొత్త పుస్తకాలు కూడా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. అట్లాంటి పుస్తక ఆవిష్కరణ కూడా ఉండబోతోంది. దానికి సంబంధించి కూడా కోంపల్లి వెంకట్ గౌడ్ అని చెప్పేసి కూడా ఒక వేదిక ఉండబోతా ఉంది. ఇక రైటర్స్ పాయింట్ అంటే రైటర్స్ స్టాల్స్కి సంబంధించి కూడా ప్రొఫెసర్ ఎన్వి రామారావు అని చెప్పేసి కూడా రైటర్స్ స్టాల్ ఒక పాయింట్ కూడా ఉండబోతా ఉంది. ఇక తాజాగా హైదరాబాద్ జాతీయ సదస్సుకు సంబంధించి కూడా పుస్తకాలపై ప్రత్యేక సెషన్ కూడా ఉండబోతా ఉంది. ఇక బాలల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్న వారిపై ప్రత్యేకంగా కూడా ఫోకస్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఈసారి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అట్లాంటి ఎన్నో మంచి పుస్తకాలు అయితే మనకు ప్రతి సంవత్సరము బుక్ ఫేర్లో లభిస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం కూడా దాదాపు 100 మంది కవులు, 100 మంది రచయితలు, 100 స్టాల్స్ మధ్య కూడా ఎన్నో లక్షల పుస్తకాలు అయితే ఈసారి ప్రజల్ని ఆకర్షించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక రేపు మనకు ఈ బుక్ ఫేర్ అయితే ప్రారంభం కానుంది. దాదాపు సమయం కూడా మనం చూసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు జరిగే ఈ బుక్ ఫేర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే మనకు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బుక్ స్టాల్స్తో పాటు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనకు యథావిధిగా ప్రతి సంవత్సరం ఉండేలాగానే మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉంది. ఇక గత సంవత్సరం ఏవైతే మనకు ఆటుపోట్లు కావచ్చు, ప్రజలు వాష్రూమ్స్ దగ్గర కావచ్చు, ఇటు ఫుడ్ స్టాల్స్ దగ్గర రష్ కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం కావచ్చు, చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం అవైతే జరగకుండానైతే అన్ని మేమైతే సూచనలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపు మనకు ఈ బుక్ ఫేర్కి సంబంధించి కూడా ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.